నీ తల్లిదండ్రుల గురించి నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ మోసం చేసిన నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మాట్లాడే ముందు కొంచెం కామన్ సెన్స్ ఆలోచించి మాట్లాడు. అల్లూరి శ్రీనివాస్ నీకే చెప్తుంది. మోసం చేసింది నువ్వురా, మోసపోయింది నేనురా. జనాలు ఎలా అంటే వర్షిణి ట్రాప్ చేసిన డబ్బు కోసం అఘోరితో వెళ్ళింది అని చెప్పాను అంటున్నా. అసలు నీ లైఫ్లోకి నేను వచ్చానా, నా లైఫ్లోకి నువ్వు వచ్చావా? బయటకు వచ్చి మాట్లాడు, నిజాలు మాట్లాడు. నిజాలు మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పి భయపడుతున్నావా? నేను నీలాగా భయపడే రకం అయితే కాదు. ఇంట్లో కూర్చుని మూల కూర్చుని ఏడ్చే రకం అసలే కాదు. నేను తప్పు చేయలేదు కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలకి మాట్లాడడానికి నేను ఇప్పుడు వీడియో తీసుకుని మీకు మాట్లాడుతున్నాను. వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. మాస్కులు పెట్టుకుని స్పెక్స్ పెట్టుకుని అయితే రాలేదు. నా ఫేస్ చూయించే మాట్లాడుతున్నాను. నేనైతే ఒకటే చెప్తాను, నేను మనస్ఫూర్తిగా నమ్మాను, తను నిజాలు చెప్పానని వెళ్ళాను. పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్ళి కూడా ఒక ట్రాన్స్లో జరిగిపోయింది అంతే. గతం అని చెప్పని నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. వాడు నన్ను మోసం చేశాడు. వాడి బతుకు నేను బస్ స్టాండ్ చేయలేదు, వాడే నా బతుకు బస్ స్టాండ్ చేశాడు. అర్థమవుతుందా? నా తల్లిదండ్రుల బతుకు కూడా బస్ స్టాండ్ చేశాడు.